హలో ఎవ్రీవన్. సో షార్ట్ వీడియోలో అయితే రొట్టెల పండుగ గురించి పెట్టాను కదా, ఇదైతే ఫుల్ వీడియో అండి. ఇది మన ఎంట్రన్స్ అండి ఆ దర్గాలోకి. సో ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, అదైతే చెరువు. ఇక చుట్టూరా అంగళ్ళు పెట్టుకున్నారు. ఇక్కడ పక్కనైతే చపాతీలు అక్కడక్కడే తయారు చేసి ఇస్తున్నారనమాట. ఒకవేళ ఇంటి దగ్గర నుంచి ఎవరైనా తెచ్చుకోలేదు అంటే అక్కడే తీసేసుకోవచ్చు. సో రొట్టెలు ఎలా మార్చుకుంటున్నారు అసలు ఈ చెరువు ఏంటో పూర్తిగా చూడండి. ఇక్కడ ఈవిడైతే చూడండి సో చూసారు కదండి. రొట్టెలు మార్చుకునేటప్పుడు అయితే మనం ఫస్ట్ వాటర్లో ఫుల్గా మునగాలన్నమాట. కొంతమంది అయితే ఫుల్గా మునిగిన తర్వాతే మనకు రొట్టె అనేది ఇస్తారు. కొంతమంది అయితే తలపైన 3 సార్లు అలా వాటర్ చల్లేసి ఒకరొకరు రొట్టెలు మార్చుకుంటారనమాట. సో ఈ అబ్బాయి అయితే చదువు బాగా రావాలనుకున్నాడు ఏమో కానీ చదువుల రొట్టె కోసం అయితే బాగా వాటర్లో మునిగిన తర్వాతే వాళ్ళు రొట్టె అయితే ఇవ్వడం జరిగింది. ఇక పిల్లలు ఆడుకోవడానికి మంచిగా వాటర్ కూడా ఉందండి. ఆ పక్కన కూడా ఆ గేట్స్ దాటైతే ఎవరు వెళ్ళకూడదు. అక్కడైతే వీళ్ళు స్విమ్ చేస్తారు కదా, వాళ్ళైతే ఉంటారనమాట. వాళ్ళైతే ఎవరిని అక్కడ నుంచి దాటనివ్వరు. అక్కడ వరకు పిల్లలు కూడా అందరూ ఆడుకోవచ్చు. సో నిజంగా ఈ రొట్టెల పండుగని చాలామంది హిందువులు, ముస్లిమ్స్ అందరూ కలిసి చేసుకుంటారండి. ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు. దీన్ని మనం రాష్ట్ర పండుగగా కూడా చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. పైగా ఈ సంవత్సరం అయితే ఈ రొట్టెల పండుగ గాను 5 కోట్లు అయితే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చారనమాట. కాబట్టి ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కన్నా కూడా ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా జరిగిందనమాట రొట్టెల పండుగ. ఇక మేమైతే ఏ రొట్టెలు ఎవరికి ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే మేము ఆల్రెడీ వదిలేసాము ఇంతకుముందు సంవత్సరము. కాబట్టి ఈ సంవత్సరం మళ్ళీ ఫ్రెష్గా పట్టుకోవడానికి వచ్చాము. చాలామంది అయితే మీరు బదులిస్తేనే మేము బదులిస్తామని చెప్పారు. బట్ కొంతమంది అయితే పోనీలే పాపం వీళ్ళు ఫస్ట్ టైం వచ్చారు కదా ఇద్దాంలే అన్నట్టు కొంతమంది అయితే ఇచ్చారనమాట. మేమైతే ఇంటి రొట్టి, అలాగే పిల్లల కోసం చదువు రొట్టి, ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం కదా. సో ఆరోగ్య రొట్టి అలాగే సౌభాగ్య రొట్టె అనేసి తీసుకున్నాను. సో ఇవన్నీ నేను తీసుకున్న తర్వాత నాకు కానీ ఇవన్నీ కోరికలు జరిగితే నేను కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ లోపల కానీ అట్లా 2 ఇయర్స్ లోపల వచ్చి ఖచ్చితంగా ఇక్కడ నేను రొట్టె అయితే వదలాలండి. సో ఇక్కడ చూశారు కదా బోర్డులు కూడా పెట్టేశారు. ధన రొట్టి, ఉద్యోగ రొట్టి, విదేశీ రొట్టి, సౌభాగ్య రొట్టి, చదువు రొట్టి, ఇలా రకరకాల రొట్టెలు అయితే ఇక్కడ ఇస్తారండి. రొట్టెలు అంటే అదేదో అనుకునేరు చపాతీలు అనమాట. సో అవంతా కూడా మనం మార్చుకునేదంతా కూడా బయట కాదు, వాటర్లోనే వెళ్ళి వాటర్లోనే ఒకరు తలపైన గుడ్డ పెట్టుకొని ఒకరి నెత్తిన ఒకరు వాటర్ చల్లుకొని 3 టైమ్స్ అలా రొట్టెలు అయితే మార్చుకుంటారు. ఇచ్చేటప్పుడు వాళ్ళకి మంచి జరగాలని, తీసుకునేటప్పుడు నెక్స్ట్ టైం మనము మంచి జరిగి తీసుకోవాలని అయితే కోరుకుంటారు. ఇది వరల్డ్ వైజ్గా ప్రపంచంలో విదేశీల నుంచి కూడా ఇక్కడికైతే చాలామంది వస్తూ ఉంటారనమాట. నేను వెళ్ళిందైతే సెకండ్ డే వెళ్ళాను. ఇక రొట్టెల పండుగలు అయితే మాకు దొరికినంత వరకు రొట్టెలు తెచ్చుకున్నాము. అలాగే మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది ఉద్యోగం రొట్టె కావాలని అడిగారు. ఉద్యోగాలకి చాలా డిమాండ్ ఉన్నట్టుంది. అంటే ఈ మధ్యలో ఎక్కడ గవర్నమెంట్ పోస్టులు వదలలేదు కదా, సో ఉద్యోగ రొట్టె అయితే ఎక్కడ దొరకలేదు. సో ఇదండి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్